అక్క, ఆ అమలాపురం కోడలు కృష్ణవేణి న్యూస్ అంటే చెప్పు. అదో పెద్ద క్రైమ్ న్యూస్. అంటే కోడల్ని చంపేశారా? కోడల్ని మోసం చేశారు. ఆ రోజు ఇద్దరు దాన సంస్కారాలు నేనే చేశాను. నా చేతుల మీదగానే అంతా జరిగిపోయింది. నమ్మలేకపోతున్నాను. జానకి బతికే ఉందని, హరక వస్తే చనిపోయాడనుకుని అల్లుడు కూడా బతుకున్నాడని తెలిసింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఒకవేళ నిజంగా విజయ్ బతుకుంటే జానకి కూడా బతుకున్నట్టే కదా. పూర్ణాయుష్కరాలని జానకి విజయ్కి అత్తాయుష్ని ఇచ్చినప్పుడు ఒకవేళ చనిపోతే ఇద్దరు చనిపోతారు, లేదంటే ఇద్దరు బతికే ఉంటారు. ఏదైనా అద్భుతం జరిగి ఇద్దరు బతికే ఉండాలి. ఈ విషయం వెంటనే ప్రవళకి ఫోన్ చేసి చెప్పాలి. అయ్యో, రాత్రి కూడా నేను చెప్పకుండా వచ్చేసాను. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తను ఎంత కంగారు పడుతుందో ఏమో. హలో ప్రవళిక. హరి, ఏంటిది? ఎక్కడున్నావు నువ్వు? ప్రవళిక, నేను నాకు చెప్పకుండా వెళ్తే వెళ్ళావు. కనీసం ఫోన్ అయినా ఆన్లో పెట్టుకోవచ్చు కదా. ప్రవళిక, నేను నీకు గుడ్ న్యూస్ చెప్తాను. నీకోసం ఎక్కడ వెతకను? నా బాధ నీకు అర్థం కావట్లేదు హరి. ప్రవళిక, ముందు నేను చెప్పేది విను. సర్లే, చెప్పు. ప్రవళిక, నేను అనుకోకుండా పని మీద కాకినాడ వచ్చాను. అంత సడన్ గా అర్ధరాత్రి ఏ పని మీద వెళ్ళావు హరి? నేను ఇంటికి వచ్చాక నీకు అన్ని విషయాలు చెప్తాను. నువ్వు ముందెప్పుడు వస్తావు? ఇంకాసేపట్లో పని చూసుకుని బయలుదేరతాను. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే సరే, కంగారు పడకు, వచ్చేస్తాను. విజయ్ విషయం చెప్పాలనుకున్నాను, కానీ తను టెన్షన్లో ఉంది. ఇటువంటి టైంలో ఇవన్నీ ఎందుకు చెప్పడం? పోలీసులు చెప్పిన అడ్రస్లో విజయ్ ఉన్నాడో లేదో కనుక్కుని ఆ తర్వాత ప్రవళికి ఫోన్ చేస్తాను. డ్రైవర్, కాస్త త్వరగా పోనీ. అన్నయ్య, మీ జానకిని మొన్న అరకులో చూశాం. హరి సడన్ గా చెప్పకుండా వెళ్ళాడు అంటే ఒకవేళ జానక్ కోసం వెతుక్కుంటూ అరకు వెళ్ళాడా? ఏ రోజు నాతో చెప్పకుండా వెళ్ళని హరి ఈరోజు వెళ్ళాడు అంటే నిజమే, అరకే వెళ్ళుండొచ్చు. కానీ కాకినాడ వెళ్ళానంటున్నాడు. ఒకవేళ వెళ్ళుంటే విజయ్కి వెంటనే ఫోన్ చేయాలి. హలో విజయ్. అత్తయ్య. విజయ్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమైంది అత్తయ్య?
జానకి అల్పాయుష్కురాలు కాదు, పూర్ణాయుష్కురాలు. అవునయ్యా, మీ జానకిని మొన్న అరకులో చూశాం. అలా జానకి మీద బెంగతో అరకొచ్చాడేమోనని అనుమానంగా ఉంది విజయ్. అర్థమైంది అత్తయ్య. ఒకవేళ అరకొస్తే అడ్రస్ ఎలాగోలా కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. అసలే ఆయన ఆరోగ్యం బాగాలేదు. సడన్ గా తెలిసి ఏదైనా జరగరాని జరగకముందే నువ్వే ఎలాగోలా మేనేజ్ చేస్తావని నీకు కాల్ చేశాను. అలాగే అత్తయ్య, నేను చూసుకుంటాను. చనిపోయిన వాళ్ళలా అరకులో బ్రతుకుతున్నావు. పొరపాటున ఎవరైనా జానకిని అలా చూసుంటే గుర్తుపట్టి అడ్రస్ చెప్తారేమో. వెంటనే ఇంటికి వెళ్ళాలి. వస్తున్నా. మర్చిపోయావా జానకి? నేను రుద్రాని. గుర్తుపట్టాను. థ్యాంక్ యూ. లోపలికి రావచ్చా? రండి రండి. అరకులో మీ హ్యాపీ లైఫ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ బిల్లెటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. కూర్చోండి. విజయ్ ఇంట్లో లేడా? బయటికి వెళ్ళాడు. జానకి, రీసెంట్గా నేను ఇక్కడ రిసార్ట్స్ కొన్నాను. విజయ్ చెప్పాడు. ఆ రిసార్ట్స్ కొన్న తర్వాత నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్. అందుకే ఓసారి నిన్ను విజయం చూసిపోదామని వచ్చాను. థ్యాంక్ యూ. ఒకప్పుడు తెలిసి తెలియక పగా ప్రతీకారం అంటూ మీ కుటుంబంతో డి అంటే డి అనేవ్వండి. ఆ విషయాలన్నీ నేను మర్చిపోయాను. కొన్ని జీవితంతో మర్చిపోలేం జానకి, అలా వెంటాడుతూనే ఉంటాయి. మర్చిపోవాలి, లేకపోతే అదెవరికి మంచిది కాదు. మీకు నా మీద కోపం పోలేదు కదా? కొన్ని బ్యాడ్ మెమరీస్ లైఫ్ లాంగ్ మర్చిపోలేము. అవలా వెంటాడుతూనే ఉంటాయి. అంటే నీ లైఫ్లో నేను బ్యాడ్ మెమరీయా? సరే, విషయం ఏంటో చెప్పు. నిన్ను విజయం చూస్తుంటే ఈర్ష్యగా ఉంది. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని పెద్దలు అంటుంటారు. ఆ కాన్సెప్ట్ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ట్రాష్ అనుకునేవాణ్ణి. కానీ నిన్ను విజయం చూశాక నా ఒపీనియన్ చేంజ్ చేసుకున్నాను జానకి. స్వర్గంలో ఆ బ్రహ్మదేవుడు మీ ఇద్దరికి పెళ్లి చేసి
భూమి మీదకు పంపించుంటాడు. లేకపోతే చూడు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈరోజు మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. మీ ఇద్దరిని ఎవరైనా విడదీయగలరా? అలా అనుకున్న నందిని ఏమైంది? పైకి వెళ్ళిపోయింది. చూడండి, చనిపోయిన వాళ్ళ గురించి అలా ఎందుకు అనవసరంగా మాట్లాడుకోవడం? అయ్యో, నందిని గురించి బ్యాడ్గా చెప్పడం నా ఉద్దేశం కాదు. భవిష్యత్తులో కూడా ఎవరూ మిమ్మల్ని విడదీయలేరు. అన్ని కష్టాలు దాటుకొని హ్యాపీగా ఉండడానికి మాకు కొంచెం టైం పడుతుంది. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మీద కోపంతో నా రిసర్చ్లో పనిచేయడం మానేయొద్దని విజయ్కి చెప్పు జానకి. అలాంటిదేమైనా మనసులో ఉందేమని చెప్పి చూసిపోదామని వచ్చాను, అంతే. అలాగే రుద్ర. వెళ్ళొస్తాను జానకి. ఒక నిమిషం, మాటలో పడి మర్చిపోయాను. కాఫీ తాగేసి వెళ్ళు. పర్లేదు జానకి, ఆ మాట అన్నావు చాలు. వెళ్ళొస్తాను. రుద్ర ఇంత మంచిగా మాట్లాడుతుంటే విజయ్ ఎందుకు తన గురించి తలుచుకుని భయపడుతున్నాడు? జానకి వాయిస్ విన్నావు కదా? జానకితో నీ మీటింగ్ మొత్తం విన్నాను రుద్ర. నువ్వు వింటావనే సెల్ ఫోన్ ఆన్ చేసి జేబులో పెట్టుకున్నాను. ఎన్ని రోజుల తర్వాత ఆ జానకి వాయిస్ విన్నాను. దాని మాట వింటుంటే నా రక్తం సలసలా కాగిపోతుంది రుద్ర. పచ్చిగా ఉన్న నా పగని పుండుని చేశా. మా అమ్మ చాముండేశ్వరిని చంపినా ఆ జానకిని వదిలిపెట్టను రుద్ర. సో నేను ఇక్కడ సెటిల్ అయ్యాను. విజయ్ గారి సంగతి నేను చూసుకుంటాను. నీ ప్లాన్ ఎప్పుడు ఎలా పేల్చాలో నువ్వు చూసుకో. అలాగే రుద్ర. టైర్ పంచర్ అయింది. ఎలా? దగ్గరలో ఎక్కడైనా పంచర్ షాప్ ఉందేమో చూడాలి. అత్తయ్య. విజయ్, ఏమైంది? మీ మామ ఎరకొచ్చారా? అత్తయ్య, ముందు నేను ఇంటికి వెళ్ళాలి. అయ్యో, ఇంటికెందుకు విజయ్? ఒకవేళ మావయ్య అరకొచ్చి అడ్రస్ దొరుకుంటే ఇంటికే కదా వెళ్తారు. అంటే ఆయన ముందు జానకిని చూస్తారు. విజయ్, ఆయన హెల్త్ గురించి మీకు తెలీదు. జానకిని చూపించాలని డాక్టర్లు చెప్పారు. మంచిదే, కానీ చనిపోయిన జానకి సడన్గా కళ్ళ ముందు కనిపిస్తే ఆయన తట్టుకోలేరు. ఏదైనా జరగరాంది జరుగుతుందేమోనని నా మనసు కనిపిస్తోంది. అందుకే నీకు ఫోన్ చేశాను. నాకు అర్థమైంది అత్తయ్య. అందుకే ఇంటికి తాళం వేసి జానకిని బయటికి తీసుకెళ్తాను. ఒకవేళ ఆయన మా అడ్రస్కి వచ్చినా ఎలాగోగలాగా మేనేజ్ చేసి వెనక్కి పంపే ఏర్పాటు నేను చేస్తాను అత్తయ్య. మీరేం టెన్షన్ పడకండి.
కాకపోతే ఏంటి విజయ్? ఏం లేదు అత్తయ్య, సడన్ గా నా బైక్ పంచర్ అయింది. అయ్యో, ఎలాగోలా తొందరగా అక్కడికి వెళ్ళు. మీ ఫ్రెండ్కి చెప్పి ఆయన ఎక్కడున్నారో ఎంక్వైరీ చేయించు. నేను తొందరగా వెళ్తాను అత్తయ్య. నాకు చాలా టెన్షన్గా ఉంది విజయ్. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చెయ్యి. అలాగే అత్తయ్య. పట్టాభికి ఫోన్ చేద్దాం. ఓ గాడ్, రేయ్ నువ్వు కూడా ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలా? సరే. సూరి, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? నాకు లేట్గా తెలిసింది. హరి అరకు వచ్చాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూతురి కోసం ఎంక్వైరీ చేసినట్టు తెలిసింది. పక్కా ఇన్ఫర్మేషన్ రుద్రా. మధ్యలో వీడెలా అరకొచ్చాడు? ఒకవేళ వస్తే అక్కడ మల్లీశ్వరికి తెలిసిపోయి మనకి ఫోన్ చేయాలి కదా. హరి అరకు వచ్చినట్టు మల్లీశ్వరికి తెలిసి ఉండకపోవచ్చు రుద్రా. ఒకవేళ శవాల నాటకం హరికి తెలిసిపోయి ఇక్కడికి వచ్చాడంటావా? ముందు ఒకసారి మల్లీశ్వరికి ఫోన్ చేయి. రుద్ర చెప్పు. అరకు విశేషాలేంటి? మల్లీశ్వరి, విశేషాలు కాదు, షాకులున్నాయి. హరి అరకొచ్చాడు. కూతురు కోసం వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. హరి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా హరి అరకొచ్చినట్టుగా వీళ్ళ కళ్ళల్లో టెన్షన్ ఏం కనిపించడం లేదు రుద్రా. నాటకం తెలిసిపోయిందా? తెలీదు. తెలిస్తే అక్కడికెందుకు వెళ్తాడు? పైగా ఇక్కడ దేవి ప్రవళికలు ఇంత సైలెంట్గా ఎందుకుంటారు? ఇప్పుడేం చేద్దామంటావు? అసలు మనం చెయ్యాల్సింది ఇప్పుడే రుద్రా. అంటే హరి అరకు వెళ్ళి మన ఉచ్చులో పడ్డాడు. అది మనకే కలిసొచ్చింది. అదే ఎలా? వాడు కూతురి కోసం వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. ఒకవేళ అలా వాడు కూతురి దగ్గరికి వెళ్తే తండ్రి కూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వీడియో తీసి సీడీగా నాకు పంపించు. మిగతా కథంతా నేను నడిపిస్తాను. అర్థమైంది మల్లేశ్వరి. వెంటనే హరిని ఫాలో చేసి జానకింటికి వెళ్తాను. అక్కడ హరి ఉంటే
వెంటనే షూట్ చేసి సీడీలు నీకు పంపిస్తాను. త్వరగా వెళ్ళు రుద్రా. పద. చిన్న చేప కోసం వల వేస్తే తిమింగళమే పడింది. ఇక అసలు కథను ఈ మల్లీశ్వరి నడిపిస్తుంది. కొంచెం దూరంలో మీరు నాకు విజయ్కి పిండాలు పెడుతున్నారు. ఆ రోజు నా గుండెలు పగిలిపోయాయి నాన్న.